దాన్ని కూడా మనం ఏం చేసినాం, ఇదే చేసిగా ఎంప్లాయీస్ కింద రెండోసారి రికవరీ కాలేదు. చంద్రబాబు కుటుంబానికి మిగిలిపోయిన వాళ్ళు కూడా ఆఫీసర్స్ ఖాళీ కటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి రెండోసారి దాన్ని కూడా మన ప్రభుత్వం దగ్గర యాజమాన్యం దగ్గర ఒప్పించి మొన్ననే అది అంటే బాధ్యత ఉన్నోనికే కడుపులో దుఃఖం ఉన్నోనికే మన కళ్ళల్లో ఎప్పుడు మన కార్మికుల కష్టాల బాధలు చూసినోనికి ఇవన్నీ చూస్తాయి. ఏసీలలో కూర్చొని ఏసీ పనులను తిరిగి ఎక్కడ పడితే అక్కడ తప్పు గట్టలు జేబులలో పెట్టుకొని ఇవాళ విత్తల విడిగా మందు దాపించి బిర్యానీ తినిపించి ఇవాళ కార్మికులందరూ మరొకసారి మోసం చేసి మాటలతో వాళ్ళ యొక్క తప్పు మదముతో ఇవాళ కార్మికులందరినీ డబ్బులు పెట్టించుకుందామని చెప్పేసి ఇలా డబ్బులు సంచులతోనే ఇలా డిపోలకు వస్తున్నారు. వాళ్ళకందరికీ మీరు గుణపడని చెప్తారా? ఇలా చెప్తాం నేను చెప్తున్నా. ఇలా ఈదురు వెంకట దగ్గర కారు లేదు, ఈదురు వెంకట దగ్గర 3 నెలల కలిసి జీతం లేదు, నాకు ఈఎంఐ కూడా కట్టే పరిస్థితి లేదు. నా కొడుకు కడతా ఉన్నది నేను అన్నప్పుడు నుంచి కట్టుబడి